హలో, యూర్ వాచింగ్ 99 టీవీ కెరియర్స్. రకరకాల కెరియర్ ఆప్షన్స్. కానీ ఇప్పటికీ ఎందరో ఇళ్లలో అయితే ఇంజనీరింగ్ చదువు, లేకపోతే ఇంజనీరింగ్ చదువు. అమ్మాయిలైతే ఎక్కువగా డాక్టర్లుగా చూడాలని, అబ్బాయిలైనా సరే డాక్టర్స్గా చూడాలని కలలుగానే పేరెంట్స్ ఎన్నో కష్టపడి చదవాలనుకునే పిల్లలు ఎందరో. కాతే డాక్టర్ అనగానే ఆయా డిపార్ట్మెంట్స్, అలోపతి మెడిసిన్ దీనికి మాత్రమే పరిమితం కాకుండా హోమియోపతి కూడా కెరియర్ ఆప్షన్గా తీసుకోవచ్చునా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు దీనికోసం ఏం చేయాలి? హోమియోపతి కోసం చదవాలి అని అంటే మనతో మాట్లాడడానికి ది ఎక్స్పర్ట్ బై హర్ సెల్ఫ్, సిల్వర్ మెడలిస్ట్ హోమియోపతి డాక్టర్. ఆవిడ గత మోర్ దెన్ 10 yearsగా మీరు సక్సెస్ఫుల్గా పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వస్తున్నటువంటి డాక్టర్ శ్రీకరి గారు. హాయ్, నేను డాక్టర్ శ్రీకరి, మీ హోమియోపతి ఫిజిషియన్. ఇది ఆవిడ ట్రేడ్ మార్క్ డైలాగ్ అనమాట. ఆవిడ మనతో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మ్యామ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మ్యామ్. మీరైతే ప్యాషన్తో చదువుకున్నారు, హోమియోపతి డాక్టర్ అవ్వాలనుకున్నారు. సరే, అసలు ఆ అగమ్య గోచర పరిస్థితిలో హోమియోపతి తీసుకొని చేయగలనా? విల్ ఐ బీ ఏబుల్ టు మేక్ ఇట్? కార్పొరేట్ హాస్పిటల్స్లో పాసిబులా? సొంతంగా ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో హోమియోపతి డాక్టర్ యాజ్ అ కెరియర్ ఆప్షన్ ముందు నుంచి ఏది 10th క్లాస్ నుంచి హోమియోపతి అయిపోయేంత వరకు, BHMS అయిపోయేంత వరకు ఏం చేయొచ్చో చెప్పండి. ఫస్ట్ హోమియోపతి రావడం కోసం అంటే జనరల్ మెడిసిన్ లాగే ఇది కూడా ఎంసెట్ రాయడము, ఇంటర్మీడియట్ తర్వాత బైపీసీ తీసుకుని ఎంసెట్ రాయాలి డెఫినెట్గా. ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఇలా హోమియోపతి కేటగిరీకి మనం తీసుకోవచ్చు. అచ్చా, మన చాయిస్ హోమియోపతి కేటగిరీలో తీసుకోవాలి. అంతే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకుంటాం కదా హోమియోపతిలో. సో హోమియోపతికి కూడా MBBSతో పాటే వాళ్ళు చదువుతారో, ఏమేమి బుక్స్ చదువుతారో, ఎలాగ వాళ్ళు నేర్చుకుంటారో హోమియోపతి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటాం. MBBS కాకుండా BHMS వే ఆఫ్ ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. వాళ్ళ ఫార్మకాలజీ వేరు, మాది హోమియోపతి ఫార్మకాలజీ అనేది ఉంటుంది. సో మెడికేషన్ మాత్రమే డిఫరెన్స్, కానీ వాళ్ళు ఏం చదువుతారో ఫస్ట్ నుంచి మేము కూడా అదే చదువుతాం. అనాటమీ, ఫిజియాలజీ అండ్ మా హోమియోపతి సబ్జెక్ట్స్తో పాటు అవి చదువుతూ ఉంటాం అనమాట. ఆబ్స్టెటిక్స్, సర్జరీ, గైనకాలజీ, చిన్న చిన్న మైనర్ సర్జరీస్ కూడా మేము చేయగలుగుతాము, చేస్తాము కూడా. BHMS అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. సో చిన్న చిన్న మైనర్ ట్రీట్మెంట్స్, ఇలాంటి సూచరింగ్ ఇలాంటివి మేము చేయగలుగుతాము. సో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. MBBSకి దీనికి ఏమీ డిఫరెన్స్ ఉండదు, మెడిసిన్ ఒకటే. ఎందుకు అని అంటే మేము ఇంటర్న్షిప్ చేసే టైంలో మాతో పాటు MBBS వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ చేయడానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని వేసేవారు ఒక 3 months పీరియడ్. సో అప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారో మేము కూడా అదే చదువుతున్నాం. సో ఎవ్రీథింగ్ మేము షేర్ చేసుకునే వాళ్ళం. సో కాబట్టి డెఫినెట్గా తెలుసు వాళ్ళు మేము ఒకటే చదువుతున్నాం, కానీ వాళ్ళ ట్రీట్మెంట్ వేరు, మాది ట్రీట్మెంట్ వేరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మేజర్ సర్జరీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోంచి సర్జరీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆఫ్టర్ BHMS మనం సర్జరీ అనేది MD కింద తీసుకోవచ్చు, అలాంటి స్కోప్ కూడా ఉంది. ఓకే, సో ఆల్ ద ప్రాక్టికల్ ఏదైతే MBBS స్టూడెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే గ్రో త్రూ అవుతారో అంతా మీరు అన్ని గో త్రూ అవుతారు. ఓన్లీ థింగ్ ఇస్ యాజ్ యూ సే మెడిసిన్ ఇస్ డిఫరెంట్. అంతే. సో హోమియోపతి డాక్టర్గా కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయుష్లో కూడా రీసెంట్గా మనకి పెంచారు, సీట్స్ ఇవన్నీ కూడా పెంచారు. సో హోమియోపతికి కూడా మంచి స్కోప్ అనేది ఉంది. డాక్టర్గా వెళ్ళచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా చాలా పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడడానికి కూడా చాలా వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని మనం చెప్పొచ్చు. మన కాళ్ళ మీద మనకి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు, మనంతటి మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే సోషల్ మీడియా ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. మ్యామ్, అయితే ఇక్కడి నుంచి అంటే BHMS అయిపోయిన తర్వాత విమెనే అనుకుందాం, పెళ్లి చేసుకుంటారు, ఇంకో డాక్టర్నో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, USO, ఆస్ట్రేలియానో, న్యూజిలాండో, కెనడానో, UKనో, జర్మనీ ఇలా వెళ్తూ ఉంటారు. అక్కడ యాజ్ అ హోమియోపతి డాక్టర్ కెరియర్ కొనసాగించాలంటే ప్రత్యేకమైన కోర్సులు, ఎగ్జామ్స్ రాయాలా? ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే రాయాలి. కోర్స్ కొనసాగించడం కోసం కొన్ని యూనివర్సిటీలో కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అకార్డింగ్ టు మీ యుఎస్లో అయితే స్కోప్ లేదు. అండ్ వేరే కంట్రీస్ ఎస్పెషల్గా జర్మనీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హోమియోపతి స్టార్ట్ అయిన జర్మనీలోనే.
అండ్ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్స్ కూడా, నార్మల్గా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి అని చెప్పి. అంత ఎక్కువగా ఉంటుంది అక్కడ హోమియోపతి, వాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని గ్రేట్నెస్ అనేది తెలుసు. సో ఏదైతేనే మనకు తగ్గడం అనేది కావాలి, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా పర్లేదు. సో జర్మనీలో అయితే ఎక్కువగానే ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, బట్ ఇండియా కాదు, అమెరికాలో అయితే స్కోప్ చాలా తక్కువే, లేదనే చెప్పొచ్చు. ఓకే, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. అని ఇక్కడ BHMS చదవాలంటే బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అకార్డింగ్ టు యూ, నేను ఒక 3-4 చెప్పండి అని అన్నానంటే మీరు ఏం చెప్తారు? ఇండియాలో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి ఈ హోమియోపతికి సంబంధించినవి. కర్ణాటకలో చాలా ఎక్కువ. ఇండియాలో కూడా అల్లూరు రామలింగయ్య యూనివర్సిటీ ఒకటి ఉంది, NTR యూనివర్సిటీ ఉంది. ఇలాంటి వాటిల్లో కూడా బెస్ట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయొచ్చు. అంటే పేషెంట్ ఎక్స్పోజర్ ఉండాలి మెయిన్గా. మనం చదువుకునేప్పుడు పేషెంట్ ఎక్స్పోజర్ ఉండకుండా బుకిష్ నాలెడ్జ్ ఒక్కటే ఉంటే బయటకు వచ్చాక చాలా ఇబ్బంది పడతాం. అలా కాకుండా పేషెంట్ ఎక్స్పోజర్ ఉండే కాలేజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో అవి ట్రై చేయడం వల్ల కూడా మంచి నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలుగుతాం, కొంతమందికి మనం సేవ చేసుకోగలుగుతాం. డాక్టర్ గారు, దిస్ మైట్ సౌండ్ వెరీ బేసిక్, కానీ దిస్ మెడిసిన్ ట్రీటింగ్ ఎయిల్మెంట్స్ లేకపోతే ట్రీటింగ్ పీపుల్ అనేది ప్యాషన్తో కూడుకున్నది. అంటే ఇది MBBS అంటే మళ్ళీ MD చేయాలి, ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి, హోమియోపతి అంటే ఒక 4-5-6 ఏళ్లతోటి అయిపోతుంది అన్న ఇదిలో కాకుండా ప్యాషన్ డ్రివెన్ ఉన్నప్పుడే ఇది వెళ్తే కలిగే లాభాలు ఏమిటి ఈ ప్రొఫెషన్ తీసుకుంటే? నేను చెప్పే ఒక హంబుల్ రిక్వెస్ట్ అనుకోవచ్చు, మీకు ప్యాషన్ ఉంటేనే హోమియోపతిలో జాయిన్ అవ్వండి అని చెప్తాను ఎవరికైనా. జస్ట్ ఒక డిగ్రీ కోసం హోమియోపతి చదివేయడం వదిలేయడం అలా అయితే కొన్ని సీట్స్ నష్టపోతాం, కొన్ని డాక్టర్స్ నష్టపోతాం. వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు నేనేమి తప్పుగా అనట్లేదు, కొంతమందికి స్కోప్ ఉండదు పాపం, వాళ్ళు ఏం చేయలేరు. అలా కాకుండా కొంతమంది డాక్టర్ అనే డిగ్రీ కోసం చదివితే మాత్రం హోమియోపతి చదవద్దు. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ కావాలి పేషెంట్స్కి. సో ఎవరికైతే ప్యాషనేట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే హోమియోపతి తీసుకోవడం అనేది బెస్ట్ అని నేను అంటాను. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దీనిపై మరిన్ని వివరాలు మీతో మాట్లాడి త్వరలోనే ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.